జూన్ 2, 2014 ఈ డేట్ని తెలుగు ప్రజలు ఎవరూ కూడా అంత తేలిగ్గా మర్చిపోలేరు. ఎందుకంటే సరిగ్గా 10 ఏళ్ల క్రితం ఇదే తారీఖున ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు 2 సపరేట్ రాష్ట్రాలుగా విడిపోయాయి. ప్రస్తుతం ఇండియాలో అఫీషియల్గా ఏర్పడిన చివరి రాష్ట్రం తెలంగాణ మాత్రమే. తెలంగాణ కంటే ముందు దేశంలో ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాలు కొత్తగా ఏర్పడ్డాయి. అయితే వీటన్నింటి గురించి ఇప్పుడెందుకు మాట్లాడుతున్నామంటే దేశంలో గత కొంతకాలంగా రాష్ట్రాల సంఖ్య పెంచాలి అనే డిమాండ్ బాగా పెరిగింది కాబట్టి. ఇవి ఆయా ప్రాంతాల ప్రజల ఆకాంక్షలు కావచ్చు, లేదా అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన విషయాలు కావచ్చు, కానీ దేశంలో ఈ డిమాండ్ అయితే రోజు రోజుకి పెరుగుతుంది. ఉదాహరణకి కాశ్మీర్లో ఉండే కాశ్మీరీ పండిట్లు తమకంటూ ఒక సపరేట్ రాష్ట్రం కావాలని కోరుకుంటున్నారు. అలాగే మహారాష్ట్రలోని విదర్భ, రాజస్థాన్లోని మరుస్థాన్ అండ్ మన ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, ఇలా దేశంలోని చాలా ప్రాంతాల్లో సపరేట్ రాష్ట్రాల డిమాండ్ ఇంకా యాక్టివ్గానే ఉంది. సామాన్య ప్రజలే కాదు, ఈవెన్ దేశంలోని చాలామంది ఇంటెలెక్చువల్స్, మేధావులు కూడా ఇండియాని 50 లేదా 75 రాష్ట్రాలు గల దేశంగా మార్చాలని, దీని వెనక దేశానికి చాలా లాభాలు దాగి ఉన్నాయని వాదిస్తున్నారు. అందుకే ఈరోజు ఎపిసోడ్లో నిజంగానే ఇండియాలో మరిన్ని రాష్ట్రాలు అవసరమా, దేశంలోని 28 రాష్ట్రాలని 50 రాష్ట్రాలుగా మార్చాలా, అలాగే దీనివల్ల దేశానికి మంచి ఎక్కువ జరుగుతుందా లేదా చెడా అనే విషయాలను సింపుల్ వేలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. అలాగే నా కంటెంట్ కనుక నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇండియాకి కొత్త రాష్ట్రాల అవసరం ఉందా లేదా అని తెలుసుకోవాలంటే మనం ముందుగా దేశంలోని రాష్ట్రాల నిర్మాణంలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకోవాలి. ఒకవేళ ఈ ప్రాబ్లమ్స్ గురించి అర్థం కాకపోతే మనకి దేశంలోని కొత్త రాష్ట్రాల డిమాండ్ కూడా అర్థం కాదు. 1947లో భారత్కి స్వాతంత్రం వచ్చినప్పుడు అప్పట్లో దేశ జనాభా సుమారు 32 కోట్లుగా ఉండేది. అదే ఇప్పుడు గనక చూస్తే దేశం మొత్తం జనాభాలో ఇదే 30 కోట్ల మంది బిలో పవర్టీ లైన్కి దిగువన జీవిస్తున్నారు. అయినప్పటికీ ప్రస్తుతం ఇండియా ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఎకానమీగా ఉంది. దీనిని బట్టి చూస్తే ఇండియాలో డెవలప్మెంట్ జరుగుతున్నప్పటికీ అది దేశంలోని అన్ని ప్రాంతాలకి, అన్ని వర్గాల ప్రజలకి జరగట్లేదని అర్థమవుతుంది. ఇదే ఇండియా ఇప్పటికీ ఒక డెవలపింగ్ కంట్రీగా మిగిలిపోవడానికి ముఖ్య కారణం. మరి దీని వెనక ఉన్న మెయిన్ రీజన్ ఏంటా అని చూస్తే అదే గవర్నెన్స్ ఫెయిల్యూర్, ప్రభుత్వాల వైఫల్యం అని చెప్పుకోవచ్చు. ఇండియాలోని స్టేట్స్ ఎంత పెద్దగా ఉంటాయంటే ఒక్కో రాష్ట్రం ఒక్కో మినీ దేశంతో సమానంగా ఉంటుంది. అందుకే మన దేశాన్ని ఇండియన్ సబ్ కాంటినెంట్ అని పిలుస్తారు. ఉదాహరణకి ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్నే చూద్దాం. యూపీలోని వెరీ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ మధ్య డిస్టెన్స్ చూస్తే అక్షరాల 900 కిలోమీటర్లుగా ఉంది. అదే ఉత్తరప్రదేశ్ జనాభా చూస్తే పాకిస్తాన్ కన్నా ఎక్కువ ఉంటుంది. జనాభా పరంగా యూపీని ఒక దేశంగా మారిస్తే ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన 5వ దేశంగా మారుతుంది. ఈ కారణంగానే యూపీని 4 సపరేట్ రాష్ట్రాలుగా విడదీయాలి అనే డిమాండ్ వినిపిస్తుంది. అలాగే మన ఆంధ్రాలోని విశాఖపట్నం నుంచి అనంతపురానికి వెళ్లాలన్నా కూడా 850 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఈ కారణంగానే దేశంలోని మిగతా పెద్ద రాష్ట్రాలైన తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో అక్కడి లోకల్ ప్రభుత్వాలకి డెవలప్మెంట్ని అన్ని ప్రాంతాలకి విస్తరించడం పెద్ద సవాల్గా మారింది. ఈ రాష్ట్రాలు చాలా పెద్దగా ఉన్న కారణంగా అక్కడ పోలీస్ ఫోర్స్ తక్కువగా ఉండడంతో పాటు క్రైమ్స్ని, లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడం కూడా కష్టంగా మారుతుంది. ఈ పరిస్థితుల కారణంగానే దేశంలోని కొన్ని ప్రాంతాలు బాగా డెవలప్ అయితే చాలా వరకు ప్రాంతాలు వెనకబడిపోయాయి. అక్కడి ప్రజలు సరైన విద్య, ఉపాధి దొరకక వేరే ప్రాంతాలకు వలస వెళ్ళిపోతున్నారు. ఇది మన దేశ ఆర్థిక వ్యవస్థ మీద కూడా చాలా నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తుంది. ఎలాగంటే నార్త్ ఇండియాలోని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో లావెండర్ అనే టైప్ ఫ్లవర్స్ చాలా పెద్ద మొత్తంలో దొరుకుతాయి. ఈ ఫ్లవర్స్ నుంచి వచ్చే ఆయిల్కి ప్రపంచవ్యాప్తంగా చాలా డిమాండ్ ఉంది. అయినప్పటికీ మన ప్రభుత్వాల అసమర్థత కారణంగా ఇండియా ఈ లావెండర్స్ని విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకవేళ కాశ్మీర్లోని ఈ ఫ్లవర్స్ని కనుక సరిగ్గా సాగు చేయగలిగితే అప్పుడు ప్రపంచం మొత్తానికి ఇండియానే వీటిని ఎక్స్పోర్ట్ చేయగలదు. ఒక్క కాశ్మీర్ అని మాత్రమే కాకుండా మన దేశంలో ఇంకా ఇలా ఎక్స్ప్లోర్ చేయకుండా మిగిలిపోయిన ప్రాంతాలు చాలా ఉన్నాయి. కాకపోతే పెద్ద రాష్ట్రాలతో కలిసి ఉన్న కారణంగా ఈ ప్రాంతాలకి వాటికి దక్కాల్సిన ఫండ్స్ అండ్ అటెన్షన్ దక్కలేదు. ఈ కారణంగానే జమ్మూని కాశ్మీర్ నుంచి విడదీయాలని దేశంలోని ఎకనామిస్ట్స్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే కాశ్మీర్ ఎప్పుడూ ఉగ్రవాదులతో అల్లకల్లోలంగా ఉంటుంది. ఇలా అయితే ఇంక అక్కడ డెవలప్మెంట్ ఏం జరుగుతుంది? ఇక ఇప్పుడు దేశంలో ఏ ప్రాంతాలలో ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ వినిపిస్తుందో, వారు ఎందుకు సపరేట్ రాష్ట్రాలను కోరుకుంటున్నారో చూద్దాం. ముందుగా ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ. రాయలసీమ ఆంధ్రప్రదేశ్లో అంతగా డెవలప్ కాని ప్రాంతం.
రాయలసీమను కావాలనే మొదటి నుంచి చిన్న చూపు చూస్తున్నారని, అందుకే రాయలసీమను సపరేట్ రాష్ట్రంగా చేస్తే మేమే డెవలప్ చేసుకుంటామని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే మహారాష్ట్రలోని విదర్భ దేశంలోనే ఎక్కువ స్థాయిలో కరువు కాటకాలకు గురైన ప్రాంతం. ఇక్కడ పంటలు ఎప్పుడూ సరిగ్గా పండవు. దేశం మొత్తంలోనే అత్యధిక స్థాయిలో రైతుల ఆత్మహత్యలు కూడా ఈ ప్రాంతంలోనే రికార్డ్ అయ్యాయి. విదర్భని మహారాష్ట్ర నుంచి సపరేట్ చేయాలని అప్పట్లోనే అంబేద్కర్ గారు కూడా ప్రతిపాదించారు. వీటితో పాటు కర్ణాటకను నార్త్ అండ్ సౌత్ కర్ణాటకలుగా డివైడ్ చేయాలని అండ్ రాజస్థాన్లోని ఈస్టర్న్ పార్ట్స్ని విభజించి మరుస్థాన్ చేయాలని, అలాగే అస్సాంలో బోడోల్యాండ్, తమిళనాడులో కొంగునాడు, మధ్యప్రదేశ్లో బుగేల్ఖండ్, గుజరాత్లో సౌరాష్ట్ర, జార్ఖండ్లో మిథిలా మరియు కాశ్మీరీ పండిట్ల కోసం ప్రత్యేక పానూన్ కాశ్మీర్, ఇలా దేశంలో సుమారు 20కి పైగా కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని హోమ్ మినిస్టర్కి అప్లికేషన్స్ వచ్చాయి. గౌతమ్ దేశరాజు గారు అనే ఎడ్యుకేషనలిస్ట్ కూడా ఆయన రాసిన ఇండియా 2.0 బుక్లో భారత్ని 75 రాష్ట్రాలు గల దేశంగా పునర్విభజించాలని, అది దేశానికి చాలా అవసరమని చెప్పారు. అయితే ఇన్ని విషయాలు మాట్లాడే ముందు అసలు నిజంగానే కొత్త రాష్ట్రాల ఏర్పాటు వల్ల ఇండియాకి లాభం జరుగుతుందా లేక నష్టమా, అసలు వీటి ఇంపాక్ట్ ప్రజల జీవితాల మీద ఉంటుందా లేదా అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. ఎక్స్పర్ట్స్ ప్రకారం రాష్ట్రాలను చిన్నగా చేయడం వల్ల వచ్చే మొదటి బెనిఫిట్ ఆ రాష్ట్ర ఎకానమీలో కనిపిస్తుంది. అలాగే రాష్ట్రం యొక్క ల్యాండ్ మాస్ మరియు జనాభా తగ్గడం వల్ల ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ కూడా చాలా వేగంగా జరిగే అవకాశం ఉంటుంది. పైగా ఇవి చిన్న రాష్ట్రాలు కాబట్టి అక్కడ ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి, వాటి మీద క్విక్కర్ యాక్షన్ తీసుకోవడానికి గవర్నమెంట్స్కి కూడా పని ఈజీ అవుతుంది. రాష్ట్రాలను సపరేట్ చేయడం ద్వారా గవర్నమెంట్ జాబ్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొత్తగా ఒక రాష్ట్రం ఏర్పడిందంటే అక్కడ అడ్మినిస్ట్రేషన్ వర్క్ చూడడానికి అధిక స్థాయిలో మ్యాన్ ఫోర్స్ అవసరం అవుతుంది. ఇలా చాలా పాజిటివ్ థింగ్స్ ఉన్నప్పటికీ నెగిటివ్ విషయాలు కూడా లేకపోలేదు. నిజానికి రాష్ట్రాలను చిన్నగా చేయడం వల్ల ఆ స్టేట్ ఖచ్చితంగా డెవలప్ అవుతుంది అని ఎవరు చెప్పలేరు. ఎందుకంటే తమిళనాడు పెద్ద రాష్ట్రమే అయినప్పటికీ దేశంలోని చాలా స్మాలర్ స్టేట్స్ కంటే బెటర్గా పెర్ఫామ్ చేస్తుంది. అలాగే మణిపూర్ చిన్న రాష్ట్రం అయినప్పటికీ అక్కడ ఎలా హింస చెలరేగిందో, లా అండ్ ఆర్డర్ ఎలా అదుపు తప్పాయో కూడా మనం చూసాం. పైగా ఇలా రాష్ట్రాలను చిన్నగా చేయడం వల్ల ఏదో ఒక సింగిల్ కమ్యూనిటీ లేదా రిలీజనే ఆ రాష్ట్రం మొత్తాన్ని శాసించే అవకాశం కూడా ఉంటుంది. ఈ కారణంగానే కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు ప్రత్యేక రాష్ట్రాల కోసం ప్రజలను రెచ్చగొడుతూ ఉంటారు. భారత్ లాంటి ఒక పెద్ద దేశాన్ని ఇన్ని రాష్ట్రాల గల దేశంగా మార్చాలంటే అది సెంట్రల్ గవర్నమెంట్కి కూడా తలకు మించిన భారంగా మారుతుంది. అయితే ప్రస్తుతం ఇది ఒక హైపోథెటికల్ థియరీ మాత్రమే. ఈ వీడియో ఉద్దేశం త్వరలో రాష్ట్రాలు విడిపోతాయని కానీ అలాగని కలిసే ఉంటాయని కాదు. దేశం యొక్క డెవలప్మెంట్కి ఏ ఆస్పెక్ట్స్ తోడవుతాయో ఎక్స్ప్లెయిన్ చేయడం మాత్రమే ఈ వీడియో ఉద్దేశం. వీడియో చివరి వరకు చూసిన తర్వాత ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇండియాకు నిజంగానే 50 రాష్ట్రాలు అవసరమా లేక 75? లేకపోతే అసలు ఎటువంటి మార్పే అవసరం లేదా? మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.